ఎందుకు కన్ఫ్యూజన్ అంటే, ఎందుకు గలిబిలి దేవుని స్వరము వినుటలో అంటే, ఆసక్తి లేకపోవటం వలన. ఎప్పుడో నీ అవసరము ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, చాలామంది అండి బాగా గమనించండి, కష్టం ఉంటే దేవుని దగ్గరకు వస్తారు. సమస్య ఎదురైతే, ఉద్యోగంలో సమస్య ఎదురైతే ఎక్కువ ప్రార్థన చేస్తారు. కుటుంబంలో ఎక్కువ సమస్యలు వస్తే దేవుని దగ్గరికి వచ్చి ఎక్కువ ప్రార్థన చేస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు తాడో పేడో నుయ్యో గొయ్యో అంటారు చూసారా, హల్లెలూయా. అంటే ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడే దేవుడు కావాలి. కష్టములో ఉన్నప్పుడే దేవుడు కావాలి, నష్టములో ఉన్నప్పుడే దేవుడు కావాలి. నెమ్మదిగా ఉన్నప్పుడు దేవునికి మళ్ళీ దూరం అయిపోవడము. కష్టాలు ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వస్తే దేవుడు కనికరించి కృప చూపి ఆర్థిక ఇబ్బందులు తీర్చి సమస్యల నుంచి బయటపడేస్తే దేవానికి స్తోత్రము. అది అంతా అయిపోయినటువంటి తర్వాత దేవుడన్నా, ఆదివారపు ఆరాధనన్నా, ప్రార్థనన్నా, వాక్యమన్నా అంతగా పట్టింపు లేకపోవడం, అంతగా ఇష్టం లేకపోవడం, అంతగా ఆసక్తి లేకపోవడం. అంటే దేవుడేమన్నా వాడుకొని విడిచిపెట్టేటువంటి వస్తువా? బాగా గమనించండి. లేకపోతే నువ్వెప్పుడు రమ్మంటే రా, పొమ్మంటే పో అని చెప్పగా చెప్పేటువంటి ఏమైనా సేవకుడా, బానిసనా? కాదు కదా. ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు, ఆయనతో కలిసి మనం ఉండాల్సినటువంటి సమయం ఉన్నప్పుడు ఆయన్ని మనం హత్తుకోవాలి కదా. మన దేవుడు భూమి మీద ఉన్నటువంటిది భూమి మీద మనం జీవించుచున్నంత కాలము నీవు ఏ వయసులో ఉన్నా ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకునేటువంటి వాడనని దేవుడు చెప్తున్నాడు.